అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండేటువంటి జర్నలిస్ట్ అన్నలు తమ యొక్క విలువైనటువంటి జీవితాలను త్యాగం చేసి వారి యొక్క వ్యాపారాలు కానీ ఇతరత్ర పరిస్థితుల కంటే ఎక్కువ కూడా జర్నలిజాన్ని ప్రేమిస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేసేటువంటి జర్నలిస్ట్ అన్నలు ఇవాళ హుజరాబాద్ వేదికగా రోడ్ ఎక్కడం ఇది నిజంగా కూడా ప్రభుత్వానికి శోచనీయం, సిగ్గుచేటని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఏదైతే రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు పంపిణీ చేసినారో ఏ చోట లేని విధంగా కేవలం కరీంనగర్ లో, రేకుర్తిలో, అదే విధంగా ఈ యొక్క హుజరాబాద్ లో, ఖమ్మంలో మాత్రమే ఈ రకమైనటువంటి సమస్యలతోటి అంతటా అన్ని చోట్లలో ఇల్లు కట్టుకున్నటువంటి జర్నలిస్ట్ అన్నలు ఉంటే కేవలం హుజరాబాద్ అన్నలు మాత్రం ఇవాళ రోడ్ల మీద మా ఇండ్ల కోసం మేము ధర్నా చేస్తామని ఇవాళ పోరాటం చేస్తున్నటువంటి దుస్థితి దాపరించిందంటే ఇక్కడ స్థానిక ఈ యొక్క పాలకులు దీనికి కారణమని అభిప్రాయపడతా ఉన్నాను. ఎవరైతే ఈ యొక్క స్థలాలు కేటాయించినారో స్థలాలు కేటాయించినప్పుడు వారికి కళ్ళు కనబడలేదా? మరి అది వేరే డిపార్ట్మెంట్లకు చెందినటువంటి స్థలమైనప్పుడు ఎందుకు స్థలం కేటాయించాలి? ఎందుకు ఒక్కొక్కరి దగ్గర ₹1,00,000 పెట్టుబడి పెట్టించి అక్కడ షెడ్లు నిర్మాణం చేయాలి? ఎందుకు ఇవాళ పోరాటం చేస్తున్నా కూడా కళ్ళు మూసుకుపోయినట్టుగా ఉండాలి? ఇలా అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం కావచ్చు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు, ఈ విషయంలో స్పందించకపోవడం దేనికి కారణం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళ 80 మందికి అక్కడ ఇళ్ల స్థలాలు పంచితే ఒక్కొక్కరు ₹1,00,000 చొప్పున ₹80 లక్షల పెట్టుబడి పెట్టి అక్కడ కొండలు గుడ్లు పెట్టినటువంటి స్థలాన్ని ఇవాళ చదువు చేసుకొని ఒక సుందరంగా తయారు చేసుకుంటే ఇవాళ కోట్ల పాలు చేసినటువంటి ఒక దొంగలకు కూడా ఇవాళ పెద్ద పెద్ద పదవులు కట్టబెట్టినటువంటి పాలక వర్గం కూడా దీని విషయంలో ఆలోచన చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఏదైతే హుజరాబాద్ జర్నలిస్ట్ అన్నలకు మన యొక్క బీసీ ఆజాదీ ఫెడరేషన్ తరఫున ఈ యొక్క ఉద్యమానికి సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని ప్రకటిస్తూ రానున్నటువంటి రోజుల్లో జర్నలిస్ట్ అన్నలు మీరు మమ్మల్ని కాపాడే వాళ్ళు, ప్రజలను కాపాడే వాళ్ళు, మీకు ఒక తమ్ముళ్ళుగా మేమంతా కూడా అండగా ఉంటామని చెప్పేసి ఈ రోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి, యొక్క ర్యాలీ కార్యక్రమానికి మేము కూడా హాజరు కావడం జరిగింది. భవిష్యత్తులో తీసుకునేటువంటి ప్రతి కార్యాచరణలో కూడా బీసీ ఉద్యమంలో భాగంగా అదేవిధంగా జర్నలిస్ట్ ఛానళ్లకు కాపాడుకున్నటువంటి ఉద్యమాన్ని కూడా మేము చేయబోతా ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఏ కార్యాచరణ చేసినా కూడా మేము మీకు సంఘీభావంగా ఉంటాం, మీకు మద్దతుగా ఉంటాం, మీకంటే ఎక్కువ కూడా మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేస్తూ ప్రభుత్వము వెంటనే స్పందించాలి. ఏదైతే కోట్ల పడినటువంటి కేసులు సమస్యలు పరిష్కరించేటువంటి శాత కాకపోతే మీరు ఇంకా వేరే స్థలంలో ఆ యొక్క స్థలాన్ని కేటాయించి అయ్యా మాతో కాదు, మేము తప్పుడు స్థలాన్ని చూపెట్టినాం, మేము క్షమాపణ కోరుతున్నామని క్షమాపణ కోరి వేరే స్థలాన్ని చూపెట్టి మళ్ళీ ₹1,00,000 పెట్టుబడి పెట్టినటువంటి ధనాన్ని తిరిగి ప్రభుత్వం ద్వారా ఇప్పించాలని చెప్పేసి ఆ తర్వాతనే మీరు కళాజీలకు వాడుకుంటారా, ఇంకా దేని నిర్మాణానికి వాడుకుంటారో వాడుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. లేని పక్షంలో మాత్రం ప్రభుత్వాన్ని కానీ ప్రతిపక్ష నాయకులను కానీ ఎవరిదైనా కూడా కూసాలు కదిలించడానికి ఇవాళ జర్నలిస్ట్ ఛానల్ కూడా అందరూ కూడా ఐక్యంగా ఉన్నారు. వారికి తోడుగా ఎంఆర్పిఎస్ కావచ్చు, మాదిగా ఏదైతే మేధావుల ఫోరం కావచ్చు, వివిధ సంఘాల నాయకత్వం కూడా వచ్చి మేమంతా కూడా వారికి తోడ్పాటుగా మేము ఉంటా ఉన్నాం. తప్పకుండా కూడా ఇక్కడ నాయకత్వం కానీ, ఎమ్మెల్యే గారు కానీ, అదేవిధంగా కళ్ళు మూసుకుపోయినటువంటి ప్రభుత్వ పాలకులు కానీ వెంటనే స్పందించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. అడవుళ్ళరాలిన పూల కథలు రాస్తావు, అడుగడుగున పేదవాళ్ళ వెదలు రాస్తావు, కూలిన గుడిసేకు నువ్వు వాసమేస్తావు, నివాసం అడిగి ఏలటోళ్ళ నిలదీస్తావు. వందనాలు వందనాలు అన్నా విలేకరి, అందరి గుండె సడిని పెన్ను వైఖరి, అక్రమాల పైనే నీ ఆలోచన గురి, అన్యాయం మెడకు నీ అక్షరం గురి, ప్రమాద స్థలంకు నువ్వు ముందు వస్తావు, మేము ఎన్నుకున్న వాళ్ళే నీ వెనక వస్తారు. అడగనీద కన్న తల్లి తీర్చదు ఆ కళ్ళు, ఆ తల్లి కన్న మీరు వెయ్యింతలు గొప్పోళ్ళు. వందనాలు వందనాలు అన్నా విలేకరి, అందరి గుండె సడిని పెన్ను వైఖరి, అక్రమాలపైనే నీ ఆలోచన గురి, అన్యాయం మెడకు నీ అక్షరం గురి. రహస్యాల బట్టలిడిచి ఇడ్చుకొస్తావు, ఈ లోకమంతా సిరాతోనే మార్చుకొస్తావు. రహస్యాల బట్టలిడిచి ఇడ్చుకొస్తావు, ఈ చీకటి కోణాల చీల్చయిటలేస్తావు. సూర్యుడందున వాడు నెలలు నిండనోడు,
నిన్ను చంద్రుడందున అర్ధాయుచ్చోడు దేవుడందున రాళ్ళరాయి వాడు నీకు ఎవరు సాటిరారు మా అన్నా విలేకరి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.